తెలుగుదేశం క్యాడర్కి అయితే కడుపు రగిలిపోతుంది. చాలామంది పోస్టులు కూడా పెడుతున్నారు సోము వీర్రాజు విషయంలో. ఏంటి అంటే ఒకటి జీవీ రెడ్డి ఉదంతంలో చంద్రబాబు గారి మీద కోపం వచ్చింది. ఎందుకని అధికారులు ఆయన కేసుకొస్తాను. అట్లాగే సోము వీర్రాజు విషయంలో ఆయనకి ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారు. కానీ ఏం చేయాలి చంద్రబాబు గారు నాకు తెలియక అడుగుతాను. ఒక సీటు భారతీయ జనతా పార్టీ కావాలని అడిగింది, ఇచ్చేయాల్సిందే కదా. ఈ అభ్యర్థిని పెట్టండి అని చంద్రబాబు గారు చెప్తే బీజేపీ అధినాయకత్వం ఒప్పుకుంటుందా? లేదా వీళ్ళైతే వద్దండి అని చెప్తే ఒప్పుకుంటుందా? బీజేపీలో ఎవరు ఉండాలో బీజేపీ అధినాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నాగబాబుకి సంబంధించి వద్దని చెప్పేసి ఈనాడు జ్యోతిలో రాయించినంత మాత్రాన ఆగారా పవన్ కళ్యాణ్? ఆగుతారా? ఇప్పుడు ఎట్లా ఉందంటే బాబు గారి మీద ఒత్తిడి, ఆయన మీద కోపగించేసుకోవడం, మాకు నచ్చనోడనల్లా చంద్రబాబు తొక్కేయాలని ఆశ్రయం చేసేయాలి. అందులో నాగబాబు విషయంలోనైనా లేకపోతే సోము వీర్రాజు విషయంలోనైనా ఆయన మాకు అనుకూలంగా మేము చెప్పినట్టుగా వినాలి అంటే ఎట్లా కుదురుతుంది? కూటమిలో ఉన్నాక ఇండివిజువల్గా ఉన్నప్పుడైతే కనుక ఖచ్చితం